తాను పార్టీ మారతానంటూ టీడీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మూలే సుధీర్ రెడ్డి. తనది వైఎస్ఆర్ గుండె అని, అలాంటి హృదయాన్ని వీడి తాను ఉండలేనన్నారు. 2019 ఎన్నికల వరకు తాను అవినాష్ రెడ్డి కలిసి పార్టీలో కొత్త రక్తాన్ని నింపామన్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా సరే జమ్మలమడుగులో మళ్లీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరే వరకు విశ్రమించనన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు సుధీర్ రెడ్డి. మీకు అందరికీ తెలుసు, మా కుటుంబం రాష్ట్రంలోనే పేరుగాంచినది. అంత కుటుంబాన్ని కూడా నేను జగనన్న కోసం వదిలేసి జగనన్న పిలువగానే ఆ రోజు వచ్చి ఈ ఫ్యాక్షన్ నియోజకవర్గం బాధ్యతలు నేను చేపట్టాను. ఒక వైఎస్ఆర్ జెండా వర్గం ఉండాలని నేను, నాతో పాటు అవినాష్ రెడ్డి ఆ రోజు మీకు అందరికీ తెలుసు ఈ బూత్ లెవెల్లో ఆర్గనైజ్ చేసుకుంటా 16 నుంచి 19కి వచ్చే లోపల మేమందరినీ ఒక కొత్త యువ రక్తాన్ని స్థాపించినాం. జగనన్న కింద పనిచేసే వైఎస్ఆర్ వర్గం అని ఆ రోజు స్థాపించినాము. ఈ పొద్దు అందరూ ఏమంటారు, సుధీర్ రెడ్డి ఎటువైపు చూస్తున్నాడు అంటారు. మీకందరికి ఒక్కటే ఒకటి చెప్తాను చూడండి, మేమందరం వైఎస్ఆర్ కుటుంబం. వైఎస్ఆర్ పార్టీని గెలిపించేదానికి నేను టికెట్ ఎవరికైనా జమ్మలమడుగు తాలూకాలో వైఎస్ఆర్ జెండా ఎగిరే దాంట్లో ఫస్ట్ మొదటి అడుగు నాదే ఉంటుంది. తప్పుడు ప్రచారాలు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, ఆ ప్రచారాలను మీరు ఎవరు కూడా నమ్మకండి. ఈరోజు నాకు అవసరం లేదు, ఎందుకంటే నా గుండె అంతా వైఎస్ఆర్ గుండె. నేను వేరే దారి చూసాననే ఆలోచన కూడా ఎవరు పెట్టుకోవద్దు.